కట్ ఆఫ్ 5 ఎకరాలట. రైతు భరోసాపై మెజారిటీ రైతుల ఒపీనియన్. 31,000 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించిరట. లిఖితపూర్వకంగాను సలహాలు స్వీకరించిన వ్యవసాయ శాఖ. కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి ఈ అంశం. కౌలు రైతుల గుర్తింపు విధానాలపైన గందరగోళం. రైతు భరోసా స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించే పని మొదలుపెట్టింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ఇప్పటికే 31,000 మంది రైతుల నుంచి లిఖితపూర్వకంగా సలహాలు సూచనలు స్వీకరించింది. ఇందులో మెజారిటీ రైతులు 5 ఎకరాల వరకే రైతు భరోసాను వర్తింపజేయాలని అభిప్రాయపడినట్టుగా తెలిసింది. కట్ ఆఫ్ లేకుండా స్కీమ్ అమలు చేస్తే ప్రజాధనం వృధా అవుతుందని, అనుకున్న లక్ష్యం నెరవేరదని చెప్పినట్టుగా సమాచారం. ఇక్కడ 2-3 అంశాలని గవర్నమెంట్ పరిశీలిస్తుంది. ఏంటంటే ఇక్కడ 2-3 అంశాలు. చాలామంది కూడా ఫోన్లు మనం ఈ వార్తలు వీడియోలు చేసినప్పుడు ఫోన్లు చేసి లేదు 10 ఎకరాలకు వరకు పెడితే కట్ ఆఫ్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో నేను అనుకోవడం తెలంగాణలో 5 ఎకరాల భూమి ఉన్న రైతులు ఆల్మోస్ట్ 95% అబోవ్ ఉండే అవకాశం ఉన్నది. వీళ్ళంతా చిన్న సన్నకారు రైతులు వీళ్ళు. ఇక మిగతా 5 to 10% అంటే జస్ట్ నేను చూచాయిగా ఇస్తున్నాను. సో 5 to 10% ఉన్న మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో 10 acres అబోవ్ 10 acres అబోవ్ ఉన్న వాళ్ళు వీళ్ళు. ఒకటి ఏం వినిపిస్తుందంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్లో 5 ఎకరాల వరకే పరిమితం చేయాలి అనేది ఒకటి. ఇంకా సింగిల్ కట్ ఆఫ్ 5 ఎకరాలకి పైన ఉన్న వాళ్ళకి అసలు ఇంక ఇవ్వమని. ఇంకొకటి ఏంటి అంటే 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఎంత ఉన్నప్పటి 5 ఉన్నా 6 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా 9 ఉన్నా 10 ఉన్నా 5కు పైన ఎంత ఉన్నా కూడా కట్ ఆఫ్ 5 పెట్టి 10 ఉన్నా కూడా 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలన్న ఒక భరోసా ఇవ్వాలన్న ఇంకొక దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు కనబడతా ఉన్నది. మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఏదేమైనా అనర్హులకి ఈ ప్రజల డబ్బులని ఈ ఉచిత పథకాలని అమలు చేయాల్సిన అక్కర్లేదు. అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. అర్హులైన వాళ్ళు ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది. కౌలు రైతులకు ఇవ్వాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో 36% భూమికి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం. ఆయన 2011 కౌలు రైతుల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే తెలంగాణలో భూమి లేని నిరుపేదలు కూలీలు ఎక్కువగా ఉన్నారు. మీరు ఇంకొక విషయం చెప్పి కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం. ఈ విషయాన్ని కూడా తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ కట్ ఆఫ్లు ఏం పెట్టినా ఏం చేసినా మీరేమంటున్నారు 5 ఎకరాల వరకు అయితే పక్కాగా ఇస్తామని చెప్తున్నారు కదా. మీరు రైతు బంధు రైతు భరోసా ఇప్పటికే సరే వర్షాలు లేక కొంత ఖరీఫ్ డిలే అయినప్పటికీ సాగు డిలే అయినప్పటికీ మీరు ఎట్లాగో 5 ఎకరాల వరకు ఇస్తామని అయితే అదైతే పక్కా కదా. 5-10 అనేది తర్వాత 5 అయితే పక్కా కదా. సో ఇప్పుడే రైతు బంధులు స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎప్పటికో అవుతుంది. అందరికీ తెలుసు పైసలు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, కొంత ఇబ్బంది ఉంది, వాస్తవమే. మరి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడో మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక 3 నెలలకు పోతే ఇంకొక సీజన్ వస్తుంది మీరు ఇచ్చేలోపు. కాబట్టి మీరు 5 ఎకరాలు పక్కాగా ఇస్తారు కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇది రైతు బంధు రైతు భరోసా ఇవ్వడం అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఈ సీజన్కి సో 5 ఎకరాల వరకు వెళ్ళేలోపు మీరు అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. సో 5 ఎకరాల కట్ ఆఫ్ పెట్టేటట్టయితే అక్కడికి క్లోజ్ అయిపోద్ది. 10 ఎకరాలకు ఇవ్వాల్సి వస్తే ఆ సమయానికి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కొంచెం ఈ ఊరట ఇచ్చే అంశంగా మారుతుంది. ఆ డబ్బులు ఉపయోగపడతాయి. చూడాలి ఏం చేస్తారన్నది. ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ ఎక్కువ భూములు ఉన్న వాళ్ళంతా ఎవరు ఉంటారండి? నార్మల్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో అయితే పెద్దగా ఉండరు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నాయి? రూల్ ఎవరు చేస్తున్నారు? గతంలో ఎవరు చేసిర్రు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? సో వాళ్ళ చేతిలోనే ఆ వర్గాల చేతిలోనే మెజారిటీ భూమి ఉన్నది. ఇది మనం గమనించాలి. ఇది చాలా కీలకమైన అంశం. అందుకే వీళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఇంత సమయం పడుతున్నది. సో మన వర్గాలకి మనం ఏమైనా అన్యాయం చేసుకుంటామా? ఒకవేళ అందరికీ రైతు బంధు రైతు భరోసా ఇంకోటి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళు మనకి దూరం అవుతారేమో. ఎందుకంటే అవి ఇన్ఫ్లుయెన్స్ వర్గాలు, అవన్నీ కూడా మన వర్గాలు. సో అని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఆయనకి 20 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు, కొడుకు మీదో 50 ఆయన మీదో 50 ఇట్లా ఉంటాయి భూములు. మరి వాళ్ళంతెవరు? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకంతా ఇది లేదు, మన వర్గానికి అంత ఇది లేదు. సో ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు అందులో కూడా పాపం నిరుపేదలు ఉన్నారు, భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కన్సిడర్ చేయాల్సిందే ఇప్పుడు ఈ 15,000 12,000 రూపాయల రైతు కూలీలు వీళ్ళ విషయంలో.
ఆ కోటాలో. సో ఈ భూములు ఎవరెవరైతే చేతిలో ఉన్న ఈ బడా ఈ వర్గాల చేతిలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా, వాళ్ళు ఒకవేళ మనకు దూరం అయితే రేపొద్దున ఓట్లకు ఇబ్బంది అయిద్దేమో, వాళ్ళే కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేది అన్న కోణంలో గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఏదేమైనా మీ ఓట్లు సీట్లు కాకుండా ప్రజాధనాన్ని వృధా చేయకుండా అనర్హులకు ఇవ్వకుండా అర్హులకు ఇవ్వండి. అర్హులలో ఒక్కరిని కూడా మిస్ చేయకుండా, ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఇవ్వండి. నిన్న ఆ వీడియో పెడితే నిన్న కూడా ఒకటి పెట్టినా. ఆ వీడియో పెడితే ఏమొచ్చిందంటే, నేను ఒక ఆయన పెడుతున్నాడు, ఈ వీడియోలు మస్తు విషయం ఇచ్చేది లేదు పీకేది లేదు కానీ అని పెడుతున్నాను. అంటే చివరికి ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే 5 ఎకరాల వరకు మీరు ఇమీడియట్గా ఇచ్చేయచ్చు.